హలో ఎవరివన్. ఇప్పుడు మనం ఈరోజు కండక్ట్ చేసుకోబోతున్న ఎస్పిఎల్ 2 ఆక్షన్ ఏ విధంగా జరగబోతుంది అన్నది ప్రొసీజర్ మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలన్నది కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసుకుంటాం. ఫస్ట్ మనకి టోటల్ అవైలబుల్ ప్లేయర్స్ ఎంతమంది అంటే 42 ప్లేయర్స్ బై 3 చేస్తే ప్రతి టీంకి 4 ప్లేయర్స్ వస్తారు. కానీ ఆల్రెడీ జరిగిన మాక్ ఆక్షన్ సమయంలోని టీము ఆక్షన్ పర్పస్ పైన 3 ప్లేయర్స్ని రిటైన్ చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆ 3 ప్లేయర్స్లో 2 కేటగిరీ ఏకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అలాగే ఒకరు కేటగిరీ బికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో అలాగే ప్రతి టీము 3 ప్లేయర్స్ని రిటైన్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్లేయర్స్ 33 బై 3 చేస్తే మనకి ఈరోజు ఆక్షన్లో ప్రతి టీము బిడ్ చేయవలసిన వాళ్ళు 11 ప్లేయర్స్. ఇప్పుడు ప్రీ ఆక్షన్ రూల్స్ ప్రకారం రిటర్న్ చేసుకోగా రిమైనింగ్ పర్స్ ఏంటంటే ఎస్బిబి పర్స్ అవుట్ ఆఫ్ 1500 ఇంకా 900 ఉంది. బై 11 చేస్తే అబౌట్ 81 రూపీస్ వస్తుంది. అలాగే ఎస్సీకేకి 1000 రూపీస్ ఉంది. బై 11 చేస్తే అబౌట్ 90 రూపీస్ అవైలబుల్లో ఉంది. యావరేజ్ ఈచ్ ప్లేయర్కి 90 రూపీస్ అవైలబుల్లో ఉంది. సేమ్ ఎస్టీటీకి కూడా ఈచ్ ప్లేయర్కి 90 రూపీస్ అవైలబుల్లో ఉంది. ఇప్పుడు ఈ బేసిక్ ఫ్రేమ్వర్క్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 1500 పర్స్. ఈ 14 ప్లేయర్స్కి ఏబిసిడి కేటగిరీ వైజ్గా ఈ ప్లేయర్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది కేటగిరీస్ని. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా బేస్ ప్రైస్ 50 రూపీస్ నుండే మొదలవుతుంది. వెదర్ ఇట్ కుడ్ బి ఏఆర్బిసిడి, ప్రతి ఒక్కరికి కూడా బేస్ ప్రైస్ 50 నుండే మొదలవుతుంది. అట్ ది సేమ్ టైము మ్యాక్సిమం ప్రైస్ 250కి సెట్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఒకే ప్లేయర్కి అమౌంట్ అంతే వెళ్ళిపోతే మిగతా ప్లేయర్లకి ఆ బిడ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం బిడ్ అనేది 250 ఫిక్స్ చేయడం జరిగింది, బిడ్ క్యాప్. ఆ 250 రీచ్ అయిన తర్వాత ముగ్గురు కూడా అంటే 3 టీముల వాళ్ళు కూడా అదే ప్లేయర్ని కావాలనుకుంటే అప్పుడు డ్రా ద్వారా ఆ ప్లేయరు ఎవరికి వెళ్ళాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నోట్ ఏంటంటే ఒకే ప్లేయర్ మీద లేదా కొంతమంది ప్లేయర్ల మీద మరీ ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తే ఆ టీము 14 ప్లేయర్స్ పొందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మరీ కొద్దిమంది ప్లేయర్ల మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండా బ్యాలెన్స్డ్గా కాల్కులేటెడ్గా ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్ వాళ్ళు ఆక్షన్ ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం డెఫినెట్గా ప్రతి టీంలో 14 ప్లేయర్స్ ఉండవలసిందే. నెక్స్ట్ ఇక్కడ ఆక్షన్ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక స్పెషల్ ఆర్డర్ అనేది ఫాలో కావడం జరగదు. మొత్తం అందరికీ సంబంధించిన టోకెన్స్ అనేవి మిక్స్ చేయడం జరుగుతుంది. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక లాటరీ సిస్టమ్ లాగా ఎవరి టోకెన్ అయితే తీయడం జరుగుతుందో ఆ టోకెన్ని ఆక్షన్లోని పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆక్షన్ ప్రాసెస్ జరిగే సందర్భంలోని ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఫైనల్ కాల్ అనేది వన్స్ ట్వైస్ అనేలోపు
ఏవైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. కానీ వన్స్ సోల్డ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు. అక్కడతో అది ఫైనల్ అయిపోతుంది. ఆ ప్లేయర్ని ఫైనల్ కాల్ ఏ టీం అయితే చేసిందో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బిడ్ ప్రొసీజర్ టైంలో ఇంక్రిమెంట్ రేటు అంటే 10 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాము. అంటే 50 నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ 60, 70 ఈ విధంగా ప్రతి టీం వాళ్ళు 10 రూపీస్ని ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకేసారి ఎక్కువ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అలాగే ప్రీవియస్ టీము 60 చెప్పినప్పుడు మరి నెక్స్ట్ టీం కూడా 60 చెప్పకూడదు. దానికి 10 యాడ్ చేసి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి కేటగిరీలో ఎంతమంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు, ఎంతమంది ఆల్రెడీ రిటర్న్ చేయబడ్డారు, మ్యాక్సిమం అండ్ మినిమం ప్లేయర్స్ ప్రతి కేటగిరీ నుండి ఎంతమంది ఉండాలి, ఒకవేళ ఒక ప్లేయరు ఉండిపోతే ఆ సందర్భంలో ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ కేటగిరీ ఏకి వచ్చేటప్పటికి మొత్తం 9 ప్లేయర్స్ మనకి కేటగిరీ ఏ నుండి ఉన్నారు. అందులో ఆల్రెడీ 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. మనకి ఈరోజు ఆక్షన్లో 3 కేటగిరీ ఏ ప్లేయర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు కే గంగాధర్, డి గణేష్ అండ్ పండు. వీళ్ళు 3 కూడా ఆక్షన్లో ఉంటారు. వీళ్ళ 3 నుండి ప్రతి టీం వాళ్ళు కూడా కనీసం ఒక ప్లేయర్ని మాత్రమే వాళ్ళు పొందాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మినిమం కూడా ఒక ప్లేయర్ని మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2 ప్లేయర్స్ రిటైన్ చేయబడ్డారు. ఈ ప్రాసెస్లో 2 ప్లేయర్స్కి కాంపిటీషన్ నుండి వాళ్ళు మంచి ప్రైస్కి సెల్ చేయబడతారు. కానీ ఒక ప్లేయరు రిమైనింగ్ ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్లేయర్కి అంటే లెఫ్ట్ ఓవర్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఆ లెఫ్ట్ ఓవర్ ప్లేయర్కి 150 రూపీస్ బేస్ ప్రైస్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇద్దరు ఆక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు తర్వాత ఒక ప్లేయరు లెఫ్ట్ ఓవర్ ప్లేయర్ ఉండిపోతారు కాబట్టి ఆ లెఫ్ట్ ఓవర్ ప్లేయర్కి మాత్రం 150 రూపీస్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇద్దరు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్టార్టింగ్ బేస్ ప్రైస్ 50 రూపీస్తో స్టార్ట్ అయ్యి మంచి ప్రైస్ పొందడానికి అవకాశం ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3లోని డి గణేష్, కే గంగాధర్ అండ్ పండు, వాళ్ళు ఈ 150 కన్నా ఎక్కువకైనా వెళ్ళొచ్చు, తక్కువకైనా ఉండొచ్చు. వాళ్ళతో సంబంధం లేకుండా లాస్ట్లో మిగిలిపోయిన ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఆ ప్లేయర్కి మాత్రం 150 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ బికి వచ్చేప్పటికి కేటగిరీ బిలో కూడా 15 ప్లేయర్స్లోని యాక్చువల్గా 18 ప్లేయర్స్, అందులో 3 ప్లేయర్స్ని రిటైన్ చేయడం జరిగింది. ఈరోజు ఆక్షన్కి 15 ప్లేయర్స్ అందుబాటులో ఉంటారు. ఓవరాల్గా కేటగిరీ బిలో 18 ప్లేయర్స్ ఉంటారు. ఈ 18 ప్లేయర్స్లో ప్రతి టీం వాళ్ళకి ఒక ప్లేయరు రిటైన్ చేయబడిన ప్లేయర్ ఆల్రెడీ ఉంటారు. మరొక 5 ప్లేయర్స్ ఈరోజు ఆక్షన్ ద్వారా ప్రతి టీం వాళ్ళు పొందడం జరుగుతుంది. ఇందులో కూడా అందరూ అయిపోగా ఎవరైతే మిగిలిపోతారో ఒక ప్లేయర్ అంటే ఇంకా ఇక్కడ కాంపిటీషన్ లేకుండా ఒక ప్లేయర్ మిగిలిపోతారో ఆ ప్లేయర్కి బేస్ ప్రైస్ 80 రూపీస్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ప్లేయర్కి మాత్రం 80 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఆక్షన్ ద్వారా సెల్ చేయబడిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 80 రూపీస్ కన్నా ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు. వాళ్ళతో సంబంధం లేకుండా లాస్ట్లో ఒక ప్లేయర్ ఎవరైతే ఉండిపోతారో ఆ ప్లేయర్కి మాత్రం 80 రూపీస్ అనేది బేస్ ప్రైస్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో అన్సోల్డ్ ప్లేయరు అంటే టోకెన్ వచ్చి కూడా ఎవరు కూడా ఆ ప్లేయర్ని తీసుకోకపోతే మళ్ళీ లాస్ట్లో అన్సోల్డ్ ప్లేయర్ని ఏ విధంగా ట్రీట్ చేయాలన్నది రూల్స్
ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కేటగిరీ సి. కేటగిరీ సి నుండి 9 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇందులో ఎవరిని కూడా రిటైన్ చేయడం జరగలేదు. ప్రతి టీంలోకి 3 ప్లేయర్లు ఉంటారు. ఇందులో ఒకవేళ లెఫ్ట్ ఓవర్ ప్లేయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ఓన్లీ బేస్ ప్రైస్ 50 రూపీస్కి మాత్రమే ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కేటగిరీ డిలో కూడా కేటగిరీ సి లాగే 6 ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి టీంలో 2 ప్లేయర్స్ ఉండాలి. లెఫ్ట్ ఓవర్ ప్లేయర్కి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 4 కేటగిరీస్కి సంబంధించిన ప్లేయర్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ కంప్లీషన్ రూల్ ప్రకారం ఏదైనా ప్లేయర్ కొనాలంటే ఆ ప్లేయర్ని కొనడానికి సంబంధించిన అమౌంట్ డెఫినెట్గా ఉండాలి. అలా లేనప్పుడు ఆ ప్లేయర్లను కొనడానికి అవకాశం ఉండదు కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది. సో ఆ విధంగా కాకుండా మిగిలిన పర్లేదు కానీ తగిలేలాగా చూసుకోకుండా ఈ ఆక్షన్ ప్రొసీజర్ అనేది ఉండాలి. డెఫినెట్గా మినిమం అండ్ మ్యాక్సిమం ప్లేయర్స్ ప్రతి కేటగిరీ నుండి ఎంతమంది ఉండాలో అంతమంది ఉండాలి. ఒకవేళ అన్సోల్డ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే రియాక్షన్లో వాళ్ళని బేస్ ప్రైస్కే తీసుకోవడం జరుగుతుంది. బట్ మళ్ళీ వాళ్ళకి కానీ కాంపిటీషన్ రైజ్ అయ్యి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ టీముల దగ్గర అమౌంట్ కానీ ఉండుంటే మళ్ళీ ఆక్షన్ అనేది వాళ్ళ బేస్ ప్రైస్ దగ్గర నుండే ఫాలో కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా బేస్ ప్రైస్ 50 రూపీసే. ఏదేమైనప్పటికీ మొత్తం రిటైన్ ప్లేయర్లతో కలుపుకొని పర్స్ అనేది 1500 క్రాస్ కాకూడదు. ఈ విధంగా మనం ఆక్షన్ ప్రొసీజర్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి కన్సాలిడేటెడ్గా 3 టీమ్స్కి సంబంధించి ఒకే సీటు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్కి. అది ఇచ్చిన తర్వాత ప్రతి టీంకి సంబంధించిన ప్లేయర్ గురించి ప్రతి టీం వాళ్ళు కూడా ఇందులో డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీగా డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫామ్ ఒకసారి ఎలా ఫిల్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్లేయర్స్ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా ట్రాక్ చేయాలన్న దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటగిరీ ఏ, బి, సి, డి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ కేటగిరీ నుండి ఏ టీం వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తున్నారో సెల్ అనేది చేస్తున్నారో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఎవరైతే ఏ కేటగిరీ వాళ్ళని బై చేశారో ఆ టీం వాళ్ళకి సంబంధించిన రోస్ ఎదురుగా ఉన్న ఆ కేటగిరీని టిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీబీ టీం వాళ్ళు కేటగిరీ బి వాళ్ళని ఒకరిని కొంటే అప్పుడు ఇలా టిక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఎస్సీకే వాళ్ళు ఏ వాళ్ళని ఒకరికి కొంటే ఈ విధంగా టిక్ పెట్టుకోవాలి. ఇలాగ ఒక్కొక్క బాక్స్ని టిక్ పెట్టుకున్న తర్వాత ఆక్షన్ కంప్లీట్ అయ్యే టయానికి మొత్తం ఇందులో ఉన్న చెక్ బాక్స్ లాంటి ప్రతి బాక్స్ని కూడా టిక్ చేసి ఉన్నప్పుడే అందులో మినిమం మ్యాక్సిమం ప్లేయర్స్ని మనం మీట్ అయినట్టుగా అవుతుంది. అలాగే ఒక కేటగిరీ ఇందులో ఉన్న బాక్స్లు ఫిల్ అయిపోయిన తర్వాత సేమ్ కేటగిరీ నుండి ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకోవడానికి అవ్వదు. అక్కడతో మన రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోయినట్లే. తర్వాత ఇక్కడ ప్రతి టీంకి అవైలబుల్లో ఉన్న పర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్టీటీకి 1000, ఎస్సీకేకి 1000 అండ్ ఎస్బీబీకి 900. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఓబీ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి కూడా 900 అవుతుంది. ప్రతి ఒక్కరికి కాదు, ఎస్బీబీకి 900 అవుతుంది. రిమైనింగ్ 2 టీమ్స్కి 1000 అవుతుంది. ఈ 900 ఇక్కడ రాసిన తర్వాత పిఎస్ నెంబర్ అంటే ప్లేయర్ యొక్క సీరియల్ నెంబరు. మనం ప్లేయర్ సీరియల్ నెంబర్ ద్వారా ఒక పీడిఎఫ్ ఫైల్ అండ్ ఒక స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్నే ప్రింట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఆ ప్లేయర్ యొక్క సీరియల్ నెంబరు ఇందులో రాసుకుంటే సరిపోతుంది. మొత్తం 42 సీరియల్ నెంబర్స్ ఉంటాయి. అందులో ఆ ప్లేయర్ యొక్క సీరియల్ నెంబర్ 7 అనుకుంటే 7 పెడతాము.
అలాగే ఆ ప్లేయర్ ఏ కేటగిరీకి సంబంధించిన వాడు, ఇక్కడ క్యాట్ అంటే కేటగిరీ, ఏబిసిడి అందులో దేనికి సంబంధించిన వాడో రాస్తాము. తర్వాత ఆ ప్లేయర్ని ఎంత కొంటున్నారో, బేస్ ప్రైస్ 50 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళిందో అది చూస్తాము. ఒకవేళ కేటగిరీ ఏ నుండి లెఫ్ట్ ఓవర్ ప్లేయర్ అయితే 150 రూపీసు, కేటగిరీ బి నుండి లెఫ్ట్ ఓవర్ ప్లేయర్ అయితే 80 రూపీసు. అలాగే వాళ్ళు ఎంతకైతే సెల్ చేయబడుతున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 900 వేసుకొని ఈ ప్లేయరు సీరియల్ నెంబరు, కేటగిరీ, అమౌంట్ 100 అనుకుంటే ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అవుద్దంటే 900లో నుండి 100 మైనస్ చేస్తే 800 అవుతుంది. ఈ 800 అనేది నెక్స్ట్ సీరియల్ నెంబర్కి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ 800 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్లేయర్ సీరియల్ నెంబరు, కేటగిరీ, అమౌంటు, ఒకవేళ బేస్ ప్రైస్కే నెక్స్ట్ ప్లేయర్ సెల్ చేయబడితే ఇక్కడ అమౌంట్ 50 రూపీస్ వస్తుంది. ఆ 50ని మైనస్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ 750 అవుతుంది. ఇక్కడ 750 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ సీరియల్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా మొత్తం ప్రొసీజరు అన్ని టీంలకు సంబంధించిన వాళ్ళకి ఇందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషను ఉండదు. థ్యాంక్ యూ.